నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఇక్కడ ఈరోజు వార్త ఈనాడులో ఉప్పల్ జిల్లాకి సంబంధించిన వార్తలు చూసినట్లయితే, కిక్కిరిసిన ప్రభుత్వ బడి. హలో చక్రి గారు, ఈరోజు మీ పిల్లాడు పాఠశాలకు రాలేదు, ఇలా అనుమతి లేకుండా గైర్హాజరు అయితే ఎలా, క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించేలా చూడండి అంటూ ఓ తండ్రికి ప్రధానోపాధ్యాయురాలు ఫోన్. ఇది ఆమె ప్రైవేట్ పాఠశాలలో కాదు చేసేది అప్సిగూడలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంది. ఇలా ప్రభుత్వ పాఠశాల ఉద్యములు ఉపాధ్యాయులు విద్యార్థులు గైర్హాజరుపై ప్రతిరోజు పర్యవేక్షణ చేయడంతో విద్యార్థులనే కాదు తల్లిదండ్రులను కూడా మార్పు కనిపిస్తుంది. అందుకే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో కిక్కిరిసిపోతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే సరస్వతి ఒడి ఆంగ్ల మద్యంపై ఆసక్తి. గట్కేసర్ న్యూస్ టుడే. సర్కార్ బడికి ఆదరణ పెరుగుతోంది. విద్యార్థులు లేక నిరాదరణకు గురైన మూతపడిన పాఠశాలలు తెరుచుకున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మండలం పరిషత్తు పాఠశాలలో విద్యార్థులు బాగానే పెరిగారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మద్యాన్ని ప్రవేశపెట్టడంతో ఆసక్తి పెంచుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే చిత్రంలో పోచారం పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు ప్రారంభమైనప్పటికీ వరకు కొత్తగా 1వ తరగతిలో చేరిన విద్యార్థుల సంఖ్య 80% విద్యార్థులు అంగన్వాడీ కేంద్రం నుంచి చేరిన వారే ఉన్నారు. అంగన్వాడీ నుంచి ఎక్కువ. ఈ నెల 3 నుంచి బడిబాట కార్యక్రమం పెరుగుతున్న నమ్మకం. శశిధర్ మండల విద్యాశాఖ బాధ్యతలు. సర్కార్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం శుభపరిణామం. తల్లిదండ్రులు ఉంటున్నారు, ఉపాధ్యాయులు ఇంటికి తిరిగి ప్రభుత్వ బడుల్లో పిల్లలు అందే వసతులు సౌకర్యాలపై అవగాహన కల్పించడంతో కూడా మార్పు చాలా వచ్చింది. ఉమ్మడి గట్కేసర్ మండలంలో 65 ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు గతేడాది విద్యార్థులు 9012. ఈ ఏడాది జూన్ 30 వరకు 8591. జూలైలో 1500 ప్రవేశాలు. బోడుప్పల్ ఫిర్యాదుగూడ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రవేశ పాఠశాలలో ఫీజు భారం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ పాఠశాలను ఆశ్రయిస్తున్నారు. 2022 నుంచి 2023 బోడుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 734 మంది ఉన్నారు. 2023 నుంచి 24 వీరి సంఖ్య 745కు పెరిగింది. ఫిర్యాదుగూడ జెడ్పీ హై స్కూల్లో 302 నుంచి 352 విద్యార్థులు చేరింది. మేడ్పల్లి జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాలలో 435 మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది 520కి చేరిందని హెచ్ఎం సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలు వెళ్ళాలంటే భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే అక్కడ బాత్రూమ్ వెళ్దామన్నా వసతులు ఉండవు. ఇంకోటి అందులో ఈ స్కూల్ పిల్లలకి బ్యాగులు ఉండవు, స్కూల్ బుక్స్ ఉండవు. ఇంకోటి వాళ్ళు పోవాలనే ఆలోచన అనేది ఈ మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు వచ్చేదే జీతం అంతంత మాత్రం. కాకపోతే ఆ వచ్చిన జీతం ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టాలంటే చాలా భారం అవుతుందని స్కూల్కే పంపించలేకపోతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ స్థలాలలో అన్ని వసతులు ఈ ఏడాది కల్పిస్తున్నామని ప్రభుత్వము ఇక్కడ గణాంకాలు క్లియర్గా మనకు తెలుస్తుంది. అందుకోసమే కిక్కిరిసిన ప్రభుత్వ బడి అన్నట్టు క్లియర్గా ఇక్కడ ఈనాడులో తెలుపుతున్నారు. ఇక్కడ మెడ్చల్ కలెక్టరేట్ జిల్లా వ్యాప్తంగా 108 జెడ్పీ పాఠశాలలు, 22 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, మరో 300 ప్రాథమిక పాఠశాలలో 2024 నుంచి 25 విద్యా సంవత్సరానికి 15,501 మంది విద్యార్థులు నూతనంగా చేరినట్లు జిల్లా విద్యార్థిని విజయ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో ప్రారంభోత్సవం సమయంలో 8,850 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,03,711 మందికి చేరిందని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల భారీగా చేరారు. ప్రభుత్వ పాఠశాల అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, దాత సహకారంతో కొన్ని పాఠశాలలు అందిస్తున్న ఇతర సౌకర్యాలు విద్యార్థులు తల్లిదండ్రులు ఆకర్షితులు అవుతున్నారని, బోధన కూడా ఉత్తమంగా ఉంటుందని నమ్మకం పెరిగింది. అయితే ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
పిల్లలు రావట్లేదని చెప్పేసి ఇక్కడ కొంతమంది దాతలు, అదే కాకుండా గవర్నమెంట్ కూడా పట్టించుకొని దుస్తులు, పుస్తకాలు, రాత పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఏవైతే పిల్లలకు స్కూల్లో బడిలో ఏదైతే అవసరమైన పుస్తకాలు ఉంటాయో అవన్నీ వాళ్ళే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఉపాధ్యాయురాలు వాళ్ళందరూ ఇక్కడ చూసినట్లయితే పిల్లలకు ఫోన్ కూడా చేసి, ఇంటికి తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేసి పిలిపించడం జరుగుతుంది. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే అందరికీ ఆదర్శం. కీసరలోని ప్రాథమిక పాఠశాల తరగతిలో గోడలకు బొమ్మలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు. అంటే మన ప్రైవేట్కి ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలో కూడా క్లియర్గా అక్కడ పిక్చర్లు వేయడము, ఇట్లా సేమ్ ఎట్లయితే ప్రైవేట్ పాఠశాలలో ఉంటాయో బొమ్మలు గీసి అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పాఠశాలల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కీసర గత ఏడాది విద్యార్థుల సంఖ్య 142, ఈ ఏడాది 185, కొత్తగా చేరిన వారు 56. పెరగడానికి కారణాలు పాఠశాలల తరగతి గదుల గోడలను ప్రైవేటు పాఠశాలలుగా ధీటుగా ఆకట్టుకునే వివిధిగా రంగులతో బొమ్మలు వేశారు. విద్యార్థులకు సూచికరమైన మధ్యాహ్న భోజనం పాటు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, టేబుళ్ళు సహకరించారు. పాఠశాల పునః ప్రారంభం నుంచి విద్యార్థులు ఎప్పుడు వచ్చినా చేర్చుకుంటున్నామని కీసరని ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయ కొండల్ తెలిపారు. ఇక్కడ మన బోడుప్పల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానంపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. అవిశ్వాసం తీర్మానం నిమిత్తం కలెక్టర్ జారీ చేసిన నోటీసులను సమర్పిస్తున్న సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల సవాలు చేస్తూ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్లు వేరెవరుగా అప్పీల్ దాఖలు చేశారు. వీటిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. జూన్ 21న కలెక్టర్ ఇచ్చిన నోటీసులు సవాలు చేయడం చెల్లదని వాదనలు ధర్మాసనం తోసిపుచ్చింది. మొదట నోటీస్ జారీ చేసినప్పుడు సింగిల్ జడ్జ్ స్టే చేశారని, స్టే తొలగింపు తర్వాత నోటీసులు జారీ చేశారని, అవిశ్వాస తీర్మానం ఆగిన తేదీ నుండి గడువు లెక్కించగా 30 రోజులు గడువు ఉందని, అంతేకాకుండా అవిశ్వాసం ప్రక్రియలో జోప్యం చేయడానికే పిటిషనర్లను చివరి క్షణాల్లో కోర్టును ఆశ్రయిస్తున్నారంటూ పిటిషనర్ కొట్టివేస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్పిస్తూ అప్పీళ్లను కొట్టివేసింది. పెరిగిన నాణ్యత కాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న సంస్కరణతో మంచి ఫలితాలు వస్తున్నాయి. గత ఏడాది కంటే 2024 నుంచి 25వ వార్షికోత్సవ సంవత్సర విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాప్రా 5 పరిశ్రమ వాడలున్నాయి. అక్కడ పనిచేస్తున్న కార్మిక పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా కారణాలు ఇవి: ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించిన ఆంగ్ల విద్యా బోధన, నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉండటం, అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం, విశాలమైన గదులు, క్రీడా మైదానాలు ఉండటం. పాఠశాలలో ఇక్కడ చెల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలల్లో గత ఏడాది ప్రస్తుతం పెరుగుదల 450 నుంచి 554 నుంచి 104కి పెరిగాయి. కాపురా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 680 మంది గత ఏడాది ఉంటే 765, అంటే మొత్తం 85 మంది పెరిగారనమాట. కుషాయిగూడ జిల్లా పరిషత్లో ఉన్నత పాఠశాలలో 820 ఉంటే 875, అంటే 55 మంది పెరిగారు. హెచ్బి కాలనీలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 313 ఉంటే 334, అంటే 27 మంది పెరిగారు. ఇక్కడ చిత్రంలో కాప్రా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక ప్రైవేట్కి ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలో ఇక్కడ స్టడీ చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. సిపి విద్యార్థుల చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని రాచకొండ సిపి డాక్టర్ తరుణ్ జోషి పేర్కొన్నారు. బుధవారం నాచారంలోని సుప్రభాత్ మోడల్ స్కూల్లోని జరిగిన విద్యార్థి నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి సిపి పాల్గొన్నారు.
తరగతి నాయకులుగా ఎన్నికైన విద్యార్థులను బ్యాచ్లతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ టి సంపత్ రెడ్డి, అడ్మిన్ డైరెక్టర్ కె నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జి భాను విశాల్, ఆఫీసర్ సిహెచ్ ఆశలు పాల్గొన్నారు. హెచ్బి కాలనీ డివిజన్ పరిధిలో బుధవారం జరిగిన వనమహోత్సవం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అందులో ఈ సందర్భంగా తిరుమల నగర్లో ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదానంలో కాలనీ సంక్షేమ సంఘ నేతలు పాఠశాలల విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఇక్కడ పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలు 4వ తరగతి ప్రవేశాలకు హకీంపేట్ క్రీడా పాఠశాలకు బుధవారం పోటీలను నిర్వహించారు. స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ సోని బాలాదేవి పరిశీలించారు. పోటీలు ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్నట్టు హకీంపేట్ క్రీడా పాఠశాలలు ఓఎస్డి ఎస్ సుధాకర్ తెలిపారు. ఇక్కడ చిత్రంలో చూస్తున్నట్లయితే పోటీలను చూస్తున్న రాష్ట్ర ఎండి వైస్ చైర్మన్ సోని బాలాదేవి తదితరులు. భాజపాకు రావాల్సిన అధికారాన్ని కాంగ్రెస్ గుంజుకుంది అని మన ఈటెల రాజేందర్ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఈ పేపర్లో చూసినట్లయితే రాష్ట్ర కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలు డబ్బులతో ప్రజాపాలన మభ్యపెట్టి భాజపాకు రావాల్సిన అధికారాన్ని గుంజుకున్నారని మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆరోపించారు. బుధవారం షామీర్పేట్ మండలం తూకుంట పురపాలక అని అంతైపల్లి మల్కాజ్గిరి లోక్సభ భాజపా కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి ఓటర్లు ఎలాంటి ప్రభావాలకు గురి కాకుండా ఎన్నికల్లో మోదీ పాలనపై నమ్మకంతో ఓట్లు వేసి ధర్మాన్ని కాపాడన్నారు. దేశంలోనే భాజపా భారీగా ఓట్లు పెంచుకున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. భాజపా 45% ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 21%కే పరిమితమైంది. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోల్పోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, బేది సుభాష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదన చేయండి. జెడ్సీ సర్కిల్ పరిధిలో ప్రజల సౌహృదం పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. బుధవారం చిల్కనగర్ డివిజన్ బీరప్ప గడ్డలోని పబ్లిక్ టాయిలెట్స్ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇందులో ఉప కమిషనర్లు ఆంజనేయులు, సువార్త, శానిటేషన్ డిఈ చందన ఉన్నారు. అధికారులతో చర్చిస్తున్న జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ డీసీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులారా వాళ్ళకి బండ్లు ఇవ్వకండి, ఇస్తే వాళ్ళపై కేసు నమోదవుతుందని క్లియర్గా ఇక్కడ చెప్పారు. మైనర్లు బైక్ నడిపితే చర్యలు. ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలు, ఈవ్టీజింగ్, సైబర్ క్రైమ్ మోసాలు గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దయచేసి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి ఏజ్ రాకముందుకే బండి ఇచ్చారనుకోండి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మామూలుగా మీపై కేసు అవుతుంది, మీకు జైలు శిక్ష కూడా పడుతుంది. ఇక్కడ రాష్ట్ర వర్కర్లు అంటే ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో మరి తెలంగాణ కాకుండా ఆంధ్ర తెలంగాణలో మన అన్ని జిల్లాల వారిగా ఆశా వర్కర్లు చాలా సహాయం చేయడం జరుగుతుంది. ఈ ప్రజలకు ఏంటంటే ఎక్కడ ఇప్పుడు పోలియో వచ్చిందనుకోండి, అక్కడ ఇంటింటికి తిరిగి మన పోలియో ఇవ్వడం, చిన్నపిల్లలకి ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లలకి పోలియో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు చేసే సేవలు ఎంత గొప్పవంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు చేసే పనులు ఆశా వర్కర్లకు కనీస వేతనం కూడా 26,000 ఇవ్వాలని చెప్తున్నారు. కానీ జీతం సరిపోవట్లేదని చెప్పేసి కనీసం జీతం పెంచమంటే గత ప్రభుత్వం కూడా పెంచకపోవడము, గత ప్రభుత్వంలో అయితే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ టెంట్ వేసుకొని వాళ్ళు నిరార్థక చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏమైనా హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా జీతం పెంచట్లేదు. అదేవిధంగా ఇక్కడ మనం నవ తెలంగాణలో చూసినట్లయితే ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి.
ఆశాలకు నష్టం కలిగించే పరీక్ష విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. ఆశా వర్కర్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి రేవతి కళ్యాణి. ఇక్కడ చూసినట్లయితే పేపర్ మొత్తం వాళ్ళ గురించే ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేడ్చల్ జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ కార్యదర్శి రేవతి కళ్యాణి అన్నారు. బుధవారం జోహర్నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు డిమాండ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా రేవతి కళ్యాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలలో కోరికల దినం పాటిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఆశలు 19 ఏళ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తుందని తెలిపారు. వారి సేవలను గ్లోబల్ లీడర్స్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి వారిని కొత్తగా ఎగ్జామ్ రాసి పరిజ్ఞానాన్ని నిరూపించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. PFESI సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా CITU మేడ్చల్ జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆశలు 16 రోజులు నిరావధిక సమ్మె చేశారని, సమ్మె సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ సమస్యలను పరిష్కారం కోసం ఒక ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ ఆశా వర్కర్లు యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి అన్నారు. బుధవారం కీసరా ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ఆశా వర్కర్లు డిమాండ్ డే సందర్భంగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి CTU మేడ్చల్ జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణన్, సునీత, మంగరాధ, జయప్రద ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇక్కడ ఫైల్ ఫోటో చూసినట్లయితే మల్కాజ్గిరి, ఇక్కడ తదితర ప్రాంతాలలో ధర్నా చేయడం, ఇక్కడ వేరే వేరే పార్టీలను తీసుకొని ఇక్కడ వీళ్ళ న్యాయబద్ధంగా వీళ్ళకి జీతాలు పెంచాలని వీళ్ళు కోరుతున్నారు. ఇక్కడ కార్పొరేటర్ మన జవహర్ కార్పొరేటర్ సతీష్ కుమారు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులుగా కావాలి. కార్పొరేటర్ సతీష్ కుమార్ ఆలయ కమిటీ అధ్యక్షుడు సాంబయ్య గౌడ్ ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కార్పొరేటర్ మునుగాల సతీష్ కుమార్ బుధవారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో పోచమ్మ గుడి నిర్మాణానికి కాలనీ వాసులు జవహర్నగర్ పబ్లిక్ హై స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి అమ్మవారికి మకర తోరణం కోసం 11,000, అభిషేక్ గౌడ్ 50,000 విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం తుది దశలో చేరుకున్నదని, మిగతా పనులు పూర్తి కావడానికి ఇంకా దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్చారి, కోశాధికారి లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సుశీల్ బాబు, అడ్వైజర్ శ్రీనివాస్, యాదగిరి, సాయి, రాము ప్రసాద్ పాల్గొన్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. తోటకూర వజ్రేష్ యాదవ్ గాయత్రి బ్యాంక్ ఇన్సూరెన్స్ చెక్కులను అందజేత. జాతీయ బ్యాంకులు కల్పిస్తున్న ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని TPCC అధ్యక్షుడు మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బ్యాంక్ ఖాతాదారులు బొంత నవీన్ ప్రమాదశాత్తవు మరణించడంతో మంజూరై ప్రమాద బీమా 1 లక్ష చెక్కు మృతుడి కుటుంబ సభ్యులకు బోడుపల్లి గాయత్రి బ్యాంక్ ఆవరణలో అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వల్లవరపు విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు దుర్గా దయాకర్ రెడ్డి, చింత నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ అన్ని తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్పే లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ఇక్కడ తెలియపరిచారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నుంచి మన ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి మన చిన్నపూర్ చౌరస్తా నుంచి తిమ్మాయిపల్లికి పోవాలనుకున్నా, అక్కడి నుంచి మళ్ళీ మన ఇటు దమ్మాయిగూడ పోవాలనుకున్నా, దమ్మాయిగూడ నుంచి బాలాజీనగర్ రావాలనుకున్నా అక్కడ రోడ్డు మరి దయనీయంగా స్థితిలో ఉంది. అదేవిధంగా అక్కడ అది గమనించిన మన 20 నంబర్ కార్పొరేటరు మన కూతాడి సాయి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నమాట. అదేవిధంగా మన జవహర్ నగర్లో
అన్ని రంగాల్లో అభివృద్ధికే లక్ష్యం అని చెప్పేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్. ఇక్కడ చూసినట్లయితే మన అభివృద్ధికి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ప్రమాదాలకు నియోగంగా మారిన చెన్నపూర్ చౌరస్తా బుధవారం మున్సిపల్ నిధులు 3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కూతాడి సాయి, మేకల లలిత యాదవ్, చింతల ప్రేమల శ్రీనివాస్, పల్లపు రవి, జమాల్పూర్ నవీన్ కుమార్, రాజ్ కుమార్ నాయకులు, మనోదర్ రెడ్డి, బింగి సతీష్ గౌడ్, ఉమర్, సింగన్న, బాలరాజ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ జవహర్ నగర్లో గత కొన్ని రోజులు కానలేని పనులు ఇక్కడ ఈ స్థాయికి మొన్న మేయర్ అయిన శాంతి కోటేష్ గౌడ్ గారు ఇక్కడ వెంటనే మన జవహర్ నగర్ చెన్నపూర్ చౌరస్తాకు 3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు పనులు చేసిందంటే చాలా గొప్పగా హర్షించదగిన వ్యక్తం చేశారు. జవహర్ నగర్లో అత్యధికంగా రెవెన్యూ భూములు, ఊడా భూములు ఉండడంతో ఇక్కడ ఎక్స్ సర్వీస్ ల్యాండ్లకి ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్, మన ఆర్మీ ఎక్స్ సర్వీస్ ల్యాండ్స్. అదే భూములను ప్రజలకు మన వీళ్ళు బిల్డర్స్ ఉంటారు కదా, బిల్డర్స్ వీళ్ళు వెంచర్లు చేసి అమ్మడం జరుగుతుంది. తక్కువ ధరకే అమ్ముతున్నామని చెప్పి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఆ జాగాలో కనీసం గూడు కట్టుకుందామనే సమయంలో కూడా గూడు కట్టుకుందామని వాళ్ళు తెలియకుండా రాత్రి ఇల్లులు కట్టుకొని నిర్మించిన సమయంలో ఇక్కడ ప్రభుత్వ భూములు పరిరక్షించే ధ్యేయం అని చెప్పేసి కాపరా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. ఇక్కడ క్లియర్గా ఏముందంటే ప్రభుత్వ భూములు పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని, కార్పొరేషన్ పరిధిలో సర్కారు భూములు పాగా వేయాలని చూస్తున్న కబ్జాదారులకు భరతం పడుతున్న క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి హెచ్చరించారు. అదేవిధంగా జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా నిర్మించిన కట్టడాలను కాపరా తహసీల్దార్ సుచరిత ఆదేశాల మేరకు కూల్చివేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న నాయకులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు, ప్రభుత్వ భూములను కాపాడాలని పోయి కబ్జాదారులు అవతరపోతున్న ప్రజాప్రతినిధులు వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మరియు పాల్గొన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ చూసినా మన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, ఈ 5 ఎకరాలలో ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ చేసేసి డబ్బులు ఓనర్ కట్టేసి అవే ప్లాట్లుగా మార్చి అమాయక ప్రజలకు అమ్మడం జరుగుతుంది. అమాయక ప్రజలు ఏం చేస్తున్నారంటే తెలియక ఎక్కడెక్కడ మారుపుర ప్రాంతాల్లో ఇల్లు లేదు కదా, ఇల్లు వస్తుంది తక్కువ రేట్లకి, 5 లక్షలకు, 6 లక్షలకు, 3 లక్షలకి ఇల్లు వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ చూసినట్లయితే ఒక్క ఫ్లాట్ 3కి 4కి అమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొని వెళ్ళిపోతే డాక్యుమెంట్ తీసుకెళ్తారు కదా, అదే డాక్యుమెంట్ లింక్ పెట్టుకొని 3-4 వ్యక్తులకు అమ్మడం జరుగుతుంది. చాలామంది అమాయక ప్రజలు, పేద ప్రజలు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇది నా జాగా అని డేట్ వైజ్గా చూసుకొని పోరాటం చేయడం జరుగుతుంది. అమాయక ప్రజలారా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జవహర్ నగర్లో భూములు కొనాలనుకుంటే, ప్లాట్లు కొనాలనుకుంటే చూసి అడుగు వేసి కొనండి. లేదంటే పోవడమే లక్ష్యంగా ఇక్కడ కబ్జాదారులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాగ్రత్త. డేగ కన్నేసి మీపై డేగ కన్నేసి ఎదురు చూస్తున్నారు. మీద ఎప్పుడు డబ్బులు గుంజుకోవాలి, ఎప్పుడు ఇది చేయాలని చూస్తున్నారు. జాగ్రత్త అని నేను కూడా తెలియపరుస్తున్నాను. డంపింగ్ యార్డ్ దుర్వాసనతో రోగుల పాలవుతున్న స్థానిక ప్రజలు. రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా రంగుల శంకర్ డిమాండ్. ఇక్కడ డంపింగ్ యార్డ్ అంటే అక్కడ వెంటనే గుర్తుకొచ్చేది మన రంగుల శంకర్. ఎందుకంటే రంగుల శంకర్ డంపింగ్ యార్డ్ గురించి ఎన్నో పోరాటాలు చేశాడు. ఆ రంగుల శంకర్ గురించి తెలుసుకోవాలనుకున్నా అక్కడ మొత్తం డంపింగ్ యార్డ్ దుర్వాసన వస్తుందని ఎవరు కంప్లైంట్ పెట్టినా డంపింగ్ యార్డ్ లారీలో వచ్చిన రంగుల శంకర్ అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అయితే అదేవిధంగా రంగుల శంకర్ నిన్న కూడా మన డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బీజేపీ నేత రంగుల శంకర్ అక్కడికి వెళ్ళి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడడం జరిగింది. జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో
మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ నగర్లో మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ ఇంటి ట్యాక్స్ వసూలు విషయంలో, తాయ్ బజార్ వసూల్లో విషయంలో ఎవరైనా నీటి బిల్లు చెల్లించకపోతే గడ్డపార పట్టుకొని నల్ల కనెక్షన్ తీసేసామంటూ బెదిరించే విషయంలో ఇల్లు కడితే ఇండ్ల పర్మిషన్ల కోసం తిరిగే చిత్తశుద్ధి జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం పైన మరియు లేకపోవడం కాంగ్రెస్ పాలకు సిగ్గుచేటు అని బీజేపీ నేత రంగుల శంకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ విషయంపై పార్లమెంట్లో మాట్లాడుతూ కోర్టుకు వెళ్ళిన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పైన చర్యలు తీసుకోవడం లేదని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఎందుకు సిటీ నలుమూలలో మినీ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమని, మల్కాజ్గిరి మేడ్చల్ నుండి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ఎందుకు చిన్న చూపు, ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలలో మినీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాము అని, లేని పక్షాన రాష్ట్ర బీజేపీ పార్టీ డంపింగ్ యార్డ్పై పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము అని మన రంగుల శంకర్ తెలియపరిచారు. స్కూల్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్. ఇక్కడ చూసినట్లయితే మన నమస్తే తెలంగాణ పేపర్లో పాఠశాల విద్యార్థులు సురక్షితంగా తమ గమ్యానికి చేర్చుకోవాలని ఆటోలు, వ్యాన్, బస్సులు డ్రైవర్లు హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఇందులో భాగంగా గత నెల 27 తేదీ నుంచి నగర పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 8,930 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఆర్టీఏతో సమన్వయం చేసుకుంటూ ఉదయం 7:30 నుంచి 9:30 మధ్యాహ్నం 3 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఈ డ్రైవ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల వ్యవధిలో నమోదైన కేసులు 691 మంది వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్కూలు పంపించే వాహనాల డ్రైవర్లకు లైసెన్స్ ఉందా లేదా, వాహనాల పత్రాలు ఉన్నాయా అనే విషయం పరిశీలించాలని సూచించారు. ఇక్కడ చూసినట్లయితే ఫైల్ ఫోటోలు ఇప్పుడు పిల్లలు స్కూల్ వెళ్తున్న సమయంలో ఏ ఆటో పడితే ఆ ఆటో మామూలుగా వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయా లేదా, మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా నడిపిస్తున్నా లేదా, దానికి పర్మిట్ ఉందా లేదా అని తెలియకుండానే వాళ్ళ పిల్లల్ని ఆటో ఎక్కించి పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆటో ఏదైతే ఇప్పుడు నెలకి ఇంత తక్కువ వచ్చిందనుకో ఆటోలో పంపిస్తే, స్కూల్ బస్సులో పంపిస్తే చాలా మంచిది అన్నగా నేను కోరుచున్నాను. ఓయూ కాలనీలో వ్యర్థాలు తొలగించకపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులకు, పాదచారులకు అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా 2 రోజులు వర్ష సూచన. ఋతుపవనాలు ప్రభావంతో రాగల 2 రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట 32.6, కనిష్ట 24.0 డిగ్రీలు, గాలితో తేమ 50% నమోదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్విగ్గీ బాయ్ డ్రగ్స్ దందా. శంషాబాద్లో ఈ వార్త. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ నుంచి శంషాబాద్ SOT RGIA పోలీసులు 11 గ్రామాల MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. సిఐ బాలరాజ్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పట్టణంలోని వివిధ లాడ్జీల్లో, హోటల్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి సమయంలో శంషాబాద్లో పట్టణంలో ఓ హోటల్లో వద్ద ఒకరు MDMA డ్రగ్ అమ్ముతుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురళీధర్ అని గుర్తించారు. నిందితుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. వారితో కలిసి బెంగళూరులో నివాసం ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతని అరెస్ట్ చేసిన డిమాండ్ దళించిన పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మన జవహర్ నగర్, బాలాజీ నగర్లో ఇక్కడ కరెంటు ఉండదని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మన పేపర్ ఆల్రెడీ ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది. 11 kV చెన్నాపురం ఫీడర్ పరిధిలో
చెట్లు కొమ్మలను కత్తిరించడం, విద్యుత్ లైన్లతో మెయింటెనెన్స్ పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలోని అంతరాయం కలుగుతుందని బాలాజీనగర్ విద్యుత్ ఏఈ ఎర్రన్న ఒక ప్రకటన తెలిపారు. ఈ మేరకు చెన్నాపురం ఫీడర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ప్రభావిత ప్రాంతాలు సిఆర్పిఎఫ్, అరుంధతి నగర్, మల్లెగూడ, ఫరానగర్, ఫారూక్ బస్తీ, మల్కారం, గోశాల, డంపింగ్ యార్డ్ తదితర ప్రాంతాల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా వినియోగించుకోదారులకు సహకరించాలని కోరారు. మొన్న జరిగిన సంఘటన, మన మీ సేవా కేంద్రాల్లో ఒక ఆధార్ కార్డ్ చేయడానికి 10,000 తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అతనిపై చర్యలు తీసుకున్న ఇక్కడ మన ఎంఆర్ఓ సుచరిత్ర గారు, మీ సేవా కేంద్రాన్ని లాక్ చేసిన తహసీల్దార్ ఆధార్ కార్డ్ కోసం 10,000 వసూలు చేస్తుందంటూ పలు వార్తాపత్రికల్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కాప్రా తహసీల్దార్ సుచరిత మీ సేవా కేంద్రాన్ని బుధవారం లాక్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, జోన్ నగర్లో SLMS మీ సేవా కేంద్రంలో జరిగిన అవకతవకలు పూర్తి స్థాయిలో నివేదికను మేడ్చల్ జిల్లా కలెక్టర్ పంపించామని తెలిపారు. కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు మీ సేవా కేంద్రాన్ని లాక్ చేశామని కలెక్టర్ కార్యాలయం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చాక పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని అన్నారు. దయచేసి మీ సేవా కేంద్రాలారా అలా చేయకండి. పేదవాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఇలా చేస్తే మీకు లాస్ట్కి వచ్చే గతి ఇదే స్థితి.